ముందుకొచ్చి చెప్పింది వాళ్ళే కదా, మీడియా ముందుకొచ్చి. అంటే నేను కూడా చెప్పాను కవిత గారికి, మీరు కేసీఆర్ ను వదిలేసిన రోజు మెల్లమెల్ల ఒక్కొక్కరు తప్పుకుంటారు, ఎవరు ఉండరు మీతో అని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎన్ని రోజుల క్రితం మీరు మాట్లాడారు లాస్ట్ అదే 3 months కిందనే, అప్పుడు ఫస్ట్ టైం అమెరికా పోయి వచ్చాక. ఓకే, లెటర్ బయటపడ్డ తర్వాత కలిసి బయటపడ్డ తర్వాత మాట్లాడాను. ఏమని చెప్పారు మీరు? అదే ఇవే విషయాలు. ఇప్పుడు ఆమె పార్టీతో పెట్టుకున్నా కేసీఆర్ గారిని వదిలేసినా కూడా భవిష్యత్తు ఉండదు, ఇప్పుడు వేరే పార్టీ ఒకవేళ పెట్టాలనుకున్నా పరిస్థితులు అనుకూలంగా లేవు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఓకే, ఏమన్నారు దానికి ఆమె? ఆలోచిస్తా అన్నది. ఆమె ఏమంటారు, నో అని చెప్పదు కదా ఎదురుగా. అంటే నాకు ఫలానా ఇబ్బందులు ఉన్నాయి, ఇట్లా వీళ్ళతో ఇబ్బందులు ఉన్నాయని చెప్పలేదా? చాలా చెప్పింది కానీ నేను లైవ్ లో షేర్ చేసుకోలేను కదా మీతో. నిన్న అన్నారు పర్సనల్ గా నేను అందరు కాకుండా సింగిల్ గా ఇస్తాను, సింగిల్ గా మాట్లాడతాను, అందుకని మీరు ఇప్పుడు సింగిల్ గానే ఉన్నారు అనుకోండి మిగతా వాళ్ళతో. అట్లా కాదు, నేను ఎందుకు సింగిల్ గా అన్నా అంటే ఈ మాట్లాడుతుంటే అడ్డుదలుగుతారు. నిన్న మాట్లాడేస్తాను, నేను చెప్పాలనుకునే చెప్పాను. బట్ ఏదున్నా కూడా ఇది ఎవరికి మంచిది కాదండి. ఆమెకు వ్యక్తిగతంగా ఆమెకు మంచిది కాదు, ఇటు పార్టీకి కూడా మంచి పరిణామం ఏం కాదు, ఇది సంతోషకరమైనది ఏం కాదు. రాత్రి నేను ఆమె ఇంటర్వ్యూ కూడా ఇవాళ మార్నింగ్ చూస్తాను, అర్నబ్ గోస్వామితో మాట్లాడినప్పుడు కూడా ఆమె నిన్న మార్నింగ్ నుంచి ఆమె ముఖంలో నవ్వు మాయమైపోయింది 2 రోజుల నుంచి. అంటే ఆమె కూడా ఎంత బాధపడుతున్నారు అనేది ఆమెకు కూడా ఎలాంటి బాధ ఉందనేది ఆమె ముఖంలోనే మనకు. అంటే న్యాచురల్ కదా, 18 సంవత్సరాలు, ఇప్పుడు 2006 నుంచి అసోసియేటెడ్, 19 సంవత్సరాలు ఉన్న పార్టీ సస్పెండ్ చేస్తే న్యాచురల్ గా బాధగానే ఉంటుంది తప్ప సంతోషంగా ఉండరు కదా. ఒకసారి మనం కవిత కోణంలో చూసినప్పుడు ఆమె కాంట్రిబ్యూషన్ ఎవరు కాదనిలేరండి. ఎందుకంటే బతుకమ్మ ద్వారా మహిళల్లోకి తెలంగాణ వాదాన్ని తీసుకుపోవడంలో ఆమె కొంత సఫలీకృతం అయినారు, ఆ విషయంలో అనుమానం ఏం లేదు. తర్వాత జాగృతి ద్వారా ఆమె ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో కొన్ని వేల మందికి ఆమె ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, ఆమెకున్న పలుకుబడి ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కావచ్చు తీసుకొచ్చి ఆమె చాలా మందికి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది, ఇవన్నీ కూడా ఆమె కాంట్రిబ్యూషన్ ఉంటుంది నిరుద్యోగ సమస్యకు ఒక పరిష్కారంగా. తర్వాత చాలా ఇష్యూస్ మీద ఆమె ఫైట్ చేయడము, అంబేద్కర్ స్టాచ్యూని అసెంబ్లీలో పెట్టేయడం, తర్వాత జ్యోతిరావు పూలే విగ్రహం గురించి ఆమె బీసీలతో కలిసి పనిచేయడము, విమెన్ బిల్లు గురించి జంతర్ మంతర్ దగ్గర ఆమె నిర్వహించిన ప్రదర్శన కావచ్చు. అన్నిటికంటే ఎక్కువగా ఆమె కాంట్రిబ్యూషన్ ఏంటంటే కేసీఆర్ గారు ఢిల్లీలో ఈ బిల్లు పెట్టే ముందు, అంటే బిల్లు అంటే పార్లమెంట్ లో పెట్టే ముందు కాదు, ఏఐసిసి లో పెట్టి తెలంగాణ ఇస్తామని జూలై 30 నిర్ణయం తీసుకునే ముందు అక్కడ ఎవరు కూడా ఆయన కాంటాక్ట్ లోకి రావట్లేదు. ఆ టైంలో తనకున్న పరిచయాల ద్వారా ఆమె అక్కడి ముఖ్యమైన నాయకులు, అంటే ఎవరైతే సోనియా గాంధీకి రోజు వాళ్ళ ఇంటికి పోయి కలిసి, ఆస్కార్ ఫెర్నాండెజ్ కదా, ఈయన పేరు చెప్పలేదు, బట్ ఆస్కార్ ఫెర్నాండెజ్ కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు, మీరు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మీకు కొంత తెలుసు. సోనియా గాంధీకి అత్యంత సన్నిహితులను కలిసి కేసీఆర్ గారితో వారికి మీటింగ్ ఏర్పాటు చేసి మళ్ళీ ఒకసారి ఈ బిల్లు పెట్టడంలో ఆమెది ఆ రకంగా ఒక కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఇవన్నీ ఉన్నాయి, ఆమె కాంట్రిబ్యూషన్ ఎవరు తగ్గట్లేదు. మరి అంతర్గత అసంతృప్తి ఎందుకు అంత పెరిగిపోయింది? హరీష్ రావు కూడా ఈ విషయంపై స్పందించారు, కేటీఆర్ తో మాట్లాడారు, ఆందోళన వ్యక్తపరిచారు అని చెప్తున్నారు. ఆయన టార్గెట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాస్తవంగా మీకు తెలుసు ఎవరికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, ఎవరికి ఎన్ని అప్పులు ఉన్నాయి. మరి 20 ఏళ్ళు ఆయన మంత్రిగా, 20 ఏళ్లలో దాదాపు 10 సంవత్సరాలు ముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో, తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ లో ఒక మధ్యలో ఒక 1 year గ్యాప్ ఇస్తే 8.5 సంవత్సరాలు ఆయన మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమైన పోర్ట్ఫోలియో చేశాడు. మరి సంపాదించుకోదలుచుకుంటే ఆయనకు కొద్ది అమౌంట్ ఎందుకు సంపాదించుకోవాలి? ఒకవేళ అవినీతి పాల్పడాలన్నప్పుడు స్కై ఇస్ ద లిమిట్ కదా. మరి తను మంత్రిగా కూడా లేదు కదా, తను ఓన్లీ పార్లమెంట్ మెంబర్ గా, అది కూడా ప్రతిపక్ష పార్టీలో పార్లమెంట్ మెంబరు, తర్వాత ఎమ్మెల్సీగా పనిచేశారు. మరి హరీష్ రావు గారి కంటే ఒక 2 రెట్లు ఏ రకంగా ఆమెకు అసెట్స్ ఉన్నాయి? ఎట్లా అంటే హరీష్ రావు కంటే 2 రెట్లు ఎక్కువ ఆస్తులు ఉన్నాయని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఏ క్యాలిక్యులేషన్? మీ చేతిలో ఫోన్ ఉంది కదా, చేతిలో ఫోన్ ఉంది, కొట్టండి వస్తుంది. అసెట్స్ లయబిలిటీస్ ఎవరికి? అంటే మీరు ఏడీఆర్ ఏమంటారు, ఎన్నికల కమిషన్ లో వేసిన అఫిడవిట్ దాని ప్రకారం అధికారికంగా అదే కాబట్టి మనం అదే చెప్తాం. మనం వాళ్ళు డిక్లేర్ చేస్తే చెప్తాం మనం. ఒక హరీష్ రావు దగ్గర కాళేశ్వరం అవినీతిలో కోట్లు తినుంటే 11 కోట్లు అప్పు కట్టలేకపోయింది ఆయన. ఇంకా అప్పు ఎందుకున్నది ఆయన వెంట? ఎవరికి
నేను చూడలేదు. ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నారు మీరు. చూడండి. అఫిడవిట్ చూడలేదు.